ఇంట్లో ఏ ఒక్కడో, సంఘములో ఏ ఒక్కరో శపితమైన అనుభవాలతో ఉంటే ఓటమి సంఘం అంతటికి, ఇంటందరికి వస్తుంది. నీ కుటుంబానికి, నీ సంఘానికి నీవే ఓటమి తెచ్చేవాడిగా, అవమానం తెచ్చేవాడిగా, మరణం తెచ్చేవాడిగా, శాపం తెచ్చేవాడిగా, పరిశుద్ధులు, దైవజనులు, నాయకులు దేవుని ఎదుట తల వంచుకొని నిలబడాల్సిన పరిస్థితి కల్పించేవాడిగా ఉంటావా? మారు మనసు పొంది బాప్తిస్మాన్ని పొంది మళ్ళీ సిగ్గుబల్ల ఆచారంలో పడుతున్నావే, త్రాగుబోతులనికి ఎక్కబడుతున్నావే, తిండిబోతుగా మిగిలిపోతున్నావే, వేషధారిగా మారిపోతున్నావే. నీ వల్లే కుటుంబానికి దరిద్రం, నీ వల్లే సంఘానికి నష్టం. శుద్ధీకరింపబడవలసినది, సరిచేయబడవలసినది శపితమైంది నీలో ఉండగా ఎంత ప్రార్థన చేసిన జవాబు కాదు. నీ గుడారంలో శపితమైంది ఏదైనా ఉంటే నీ కొరకు పరిశుద్ధుల ప్రార్థన కూడా వ్యర్థమైపోతుంది, జవాబు రాదు.